everyone, welcome to KTV Telugu. ఒక భేటీ 100 ప్రశ్నలను లేవనెత్తింది. టీడీపీ క్యాడర్ మధ్యలో కొత్త భయాలను సృష్టించింది. తెలుగుదేశం బీజేపీ మైత్రి ఎలా ముందుకు వెళ్తుంది, ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు, ఇలాంటి అంశాలను నివృత్తి చేసుకోవాలని వాళ్లు ఎదురుచూస్తున్నారు. బీజేపీకి తొందర లేనట్లే కనిపిస్తోంది. మరి చంద్రబాబు తన క్యాడర్ ప్రశ్నలకు సమాధానం చెప్తారా? చంద్రబాబు, అమిత్ షా అర్ధరాత్రి మీటింగ్ రెండు పార్టీల మధ్య అవగాహనకు తలుపులు బార్లా తెరిచింది. ఎన్నికల్లోపు ఏదో ఒక రోజున పొత్తు ప్రకటించడం ఖాయమనుకుంటే తక్షణ కర్తవ్యం ఏమిటి అన్న ప్రశ్న తలెత్తుతోంది. చంద్రబాబు తన తరపున టీడీపీ నేతలను సమాధానపరిచే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లుగా కనిపిస్తోంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన వెంటనే కొందరు కీలక నేతలను పిలిచి తన మనోగతాన్ని ఆయన ఆవిష్కరించారు. బీజేపీతో ఎందుకు పొత్తులు కలపాల్సి వస్తుందో ఆయన నేరుగానే చెప్పారు. షా ఆహ్వానం మేరకు ఎన్డీఏలో చేరడానికి సానుకూలంగా ఉన్నట్లు ఆయన మాటల్లో అర్థమైందని తెలుస్తోంది. వైసీపీ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందని గుర్తు చేశారు. అభివృద్ధి కనుచూపు మేరలో లేకుండా పోయింది. కనీసం రోడ్లు బాగు చేసే పరిస్థితి లేదు. రాష్ట్రంపై చెడు ముద్ర పడింది. పరిశ్రమలు, పెట్టుబడులు ఏవీ రావడం లేదు. ఈ దుస్థితి నుంచి రాష్ట్రాన్ని మళ్లీ పట్టాలెక్కించడానికి కేంద్ర సహకారం అవసరమవుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కేంద్రం ఆదుకోకపోతే మనం సొంతంగా ఇన్ని సమస్యలు అధిగమించలేమని, రాజధాని కట్టాలి, పోలవరం పూర్తి చేయాలి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, అదీగాక కేంద్రంలో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వమే ఏర్పాటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ తనకు తానుగానే మనల్ని ఆహ్వానిస్తోంది. ఎన్డీఏలో చేరితే రాష్ట్రానికి మంచి జరుగుతోందనిపిస్తోంది అని చంద్రబాబు వివరించడంతో పార్టీ అనివార్యతలను నేతలు అర్థం చేసుకుని చంద్రబాబు మాటలకు తలూపారు. అయితే ఇది ఒక కోణం మాత్రమే. టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తల్లో ఉన్న అనుమానాలేంటి? ఇప్పటిదాకా జరిగిన దానికి, ఇప్పుడు జరగబోయేదానికి మధ్య ఉన్న అంతరాన్ని ఎలా భర్తీ చేస్తారు? బీజేపీ కూడా ఎప్పటికప్పుడు చంద్రబాబుపై ఒత్తిడి చేయలేకపోవడానికి కారణమేమైనా ఉందా? అసలేం జరిగింది? చంద్రబాబును పిలిపించి మాట్లాడిన సందర్భంగా అమిత్ షా ఒక పవర్ఫుల్ డైలాగ్ వదిలారు. గతాన్ని మరిచి కలిసి ముందుకు సాగుదామని ఆయన కోరారు. సిద్ధాంతపరంగా రెండు పార్టీలకు పెద్దగా తేడా లేదని అమిత్ షా అనడంతో చంద్రబాబు తప్పనిసరిగా ఒప్పుకోవాల్సొచ్చింది. దక్షిణాదిన ఎన్డీఏకి సహకరించాలని కోరడం ద్వారా మాకు పూర్తి మద్దతు కావాలని చెప్పినట్లయింది. అయితే పొత్తును ఎప్పటి నుంచి మొదలు పెడతారు, ఎప్పుడు అధికారికంగా ప్రకటన వస్తుంది అన్నది ఇంకా తెలియలేదు. పక్షం రోజులలోపు ఒక స్పష్టత వస్తోందని మాత్రమే చెప్పుకుంటున్నారు. క్యాడర్ ఆలోచనను పరిగణించాలన్న వాదన తెరమీదకొచ్చినా అది నిజం కాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేతలు చెబితే క్యాడర్ ఫాలో అవుతుంది. బీజేపీ పొత్తు విషయంలో మాత్రం టీడీపీ క్యాడర్ ఇప్పుడు కొంత ఇబ్బందికరంగా భావిస్తోంది. ఇంతకాలం క్షేత్రస్థాయిలో బీజేపీని వ్యతిరేకించి ఇప్పుడెలా కలిసిపోవాలో తెలియడం లేదని క్యాడర్ టెన్షన్ పడుతోంది. ప్రత్యేక హోదా ఇవ్వలేదు. కేంద్రం వైపు నుంచి విభజన హామీలు అమలుకు ప్రయత్నించలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఏ ఒక్క సహేతుకమైన డిమాండ్కు కూడా ఎన్డీఏ సర్కార్ తలొగ్గలేదు. అలాంటప్పుడు బీజేపీతో చెలిమి కరెక్టేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోపక్క బీజేపీ ఎంట్రీతో సీట్ల సర్దుబాటు కూడా కష్టం కావచ్చు. ఒక లెక్క ప్రకారం జనసేన, బీజేపీకి కలిపి 40 అసెంబ్లీ స్థానాలు కేటాయించేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. 8 నుంచి 10 లోక్సభ స్థానాలిచ్చే వీలుంటుంది. ఇదే ఇప్పుడు క్యాడర్కు పెద్ద టెన్షన్గా మారింది. తమ నేతకు ఎమ్మెల్యే టికెట్ ఖాయమని భావించి సదరు నేత వెంట తిరిగిన క్యాడర్ ఇప్పుడు టికెట్ అనుమానమని తెలియడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయింది. జనసేన, బీజేపీకి ఇచ్చే స్థానాల విషయంలో ఎప్పుడు క్లారిటీ వస్తుంది అని ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి నియోజకవర్గాల్లో పనిచేసుకుంటూ పోయిన వారికి ఇప్పుడు టికెట్ ఇవ్వలేని పరిస్థితే వస్తే వారికి ఎలా కాంపన్సేట్ చేస్తారో చెప్పాలని కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పొత్తు పెట్టుకోవడం లాంటి ఒక కీలక నిర్ణయం వచ్చినప్పుడు కొన్ని అనుమానాలు రావడం ఖాయం. టికెట్టు ఆశించి భంగపడిన వాళ్లు, వాళ్ల అనుచరులు ఆగ్రహావేశాలకు లోను కావడం అంతే ఖాయం. వారిని సమాధానపరిచినప్పుడే స్మూత్గా ఎన్నికల ప్రచారం సాధ్యపడుతుంది. ఆ సంగతి గ్రహించి చంద్రబాబు త్వరగా నిర్ణయం తీసుకుంటే మంచిది. తన సహజ నాంచుడి ధోరణితో ప్రవర్తిస్తే మాత్రం కష్టమే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.